అక్కినేని నాగేశ్వరరావు, అర్జున్, మోహన్ లాల్, రాణా ఈ నలుగురు పోషించిన పాత్ర ఒకటుంది. అదే ముఖ్యమంత్రి పాత్ర. అక్కినేని ముఖ్యమంత్రిగా నటించిన సినిమా పేరు ముఖ్యమంత్రి. ఇక అర్జున్ అనగానే ఒకే ఒకడు ఎలాగో గుర్తుకొస్తుంది. మోహన్ లాల్ ఇద్దర్లో సీఎంగా నటిస్తే మన రానా లీడర్లో సీఎంగా ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే ఈ లిస్ట్ లోకి త్వరలో మరో హీరో కూడా చేరబోతున్నాడు. తానెవరో చాలా మందికి ఇప్పటికే తెలుసు. ఎస్, మహేష్ బాబు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న భరత్ అను నేను చిత్రంలో మహేష్ సీఎం గా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 3వ స్కెడ్యూల్ ఈ నెల 13న హైదరాబాద్ లో మొదలు కానుంది. కీలక పాత్రధారులందరూ ఈ స్కెడ్యూల్లో నటిస్తారని సమాచారం. ఇందులో మహేష్ బాబు గెటప్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెటప్ ని పోలి ఉండేలా ఇందులో మహేష్ గెటప్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అందుకోసం ప్రిన్స్ గడ్డం కూడా పెంచుకున్నారట. ఏపీ సీఎం కి సంబంధించిన క్లిప్పింగ్లు చూడమని దర్శకుడు కొరటాల శివ చెప్పిన సలహా మేరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సీడీలను తెప్పించుకుని చూస్తున్నారట మహేష్. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలో మురుగదాస్ కాంబినేషన్ లో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే.